హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాట్ లర్నింగ్. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ వీడియో చేయడం, ఈసారి మోర్ నాలెడ్జ్ అండ్ మోర్ ఎక్స్పీరియన్స్తో నాకు తెలిసిన టిప్స్ మీకు కూడా చెప్పి మీ కెరియర్స్లో సక్సెస్ అయ్యేలా చేయడానికి ఏవో కొన్ని నా వంతు కొంచెం హెల్ప్ లాంటిది నాకు తెలిసిన నాలెడ్జ్ మీతో షేర్ చేసుకోవడం. ఫస్ట్ ఏంటంటే అందరూ నా ఫ్రెండ్స్ సర్కిల్లో అందరూ కూడా ఏంటంటే నేను ప్రజెంట్ చూసిన సిచ్యువేషన్ అందరూ జాబ్ గురించి చాలా సఫర్ అవుతున్నారు అన్నమాట. జాబ్ సర్చింగ్ అదంతా కూడా. యాక్చువల్గా నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ అందరికీ కూడా అసలు నేను మాట్లాడిన నా ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళందరూ ఏంటంటే జస్ట్ అందరూ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు అన్నమాట. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎలా అంటే ఏదో జాబ్ వస్తే చాలు, సెటిల్ అవుతే చాలు అని ఇది అందరికీ ఉన్నది. అసలు మనం ఏం అవ్వాలనుకుంటున్నాం, అసలు ఏ సైడ్ ఏం వెళ్ళాలనుకుంటున్నాం, అసలు ఏంటి అన్నది మనం ఒకసారి థింక్ చేయాలి. ఫస్ట్ అంటే స్టార్టింగ్ నాకు ఉండేదన్నమాట. నాకు లేదని కాదు, నాకు ఉండేది. అంటే నేను యాక్చువల్లీ మెకానికల్ బ్యాక్గ్రౌండ్ నేను. అయితే నాకు సాఫ్ట్వేర్ ఆర్ మెకానికల్ అనేది అప్పుడు లేదన్నమాట. అసలు ఏం చేయాలి, జస్ట్ నాకు ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరే వాళ్ళు చూస్తున్నలానే నాకు కూడా అసలు జాబ్ వస్తే చాలు, సెటిల్ అవుతే చాలు అన్నట్టు ఉండేది. బట్ నేను తెలుసుకున్నది ఏంటి అంటే నా జర్నీలో నువ్వు ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. అంటే నువ్వు ఏం చేయాలనుకున్నావు, నువ్వు మెకానికల్ చదివావు ఓకే, నువ్వు అది ఆ సైడ్ వెళ్ళాలనుకుంటున్నావా లేదంటే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నావా అన్నది డిసైడ్ అవ్వాలన్నమాట. సో నా ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ డిసైడ్ వాట్ యు వాంట్ టు డూ. అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు అన్నది నువ్వు డిసైడ్ అవ్వాలి. అదే ఫౌండేషన్. సపోజ్ నువ్వు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదివావు అనుకో, అంటే యాక్చువల్లీ నేను బీటెక్ బ్యాక్గ్రౌండ్. సో నాకు తెలిసింది ఇది చెప్తున్నా. రిమైనింగ్ నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఫస్ట్ అయితే సాఫ్ట్వేర్ అనుకో. సాఫ్ట్వేర్ అయితే కనుక ఏమేమి చాయిసెస్ ఉన్నాయి. సపోజ్ హైయర్ స్టడీస్కి వెళ్ళచ్చు, లేదంటే కోర్ జాబ్ చేయొచ్చు, లేదంటే గవర్నమెంట్ జాబ్. ఒకవేళ అదే కనుక కోర్ అంటే మెకానికల్, ఎలక్ట్రికల్, ఈసీఈ, సివిల్ ఇవన్నీ చేస్తే కోర్ జాబా, సాఫ్ట్వేర్ జాబా అన్నది డిసైడ్ అవ్వాలి. లేదంటే గవర్నమెంట్ జాబా, లేదంటే హయ్యర్ స్టడీసా అన్నది మనం డిసైడ్ అవ్వాలి ఫస్ట్. డిసైడ్ అయిన తర్వాత అప్పుడు దాని మీద మనం వర్క్ చేయాలన్నమాట. ఇప్పుడు అందరూ ఏంటంటే ఏదో జస్ట్ జాబ్ వస్తే చాలు, ఏదైనా పర్లేదు అని చెప్పి కొంచెం టైంలో కొంతమంది కోర్ జాబ్, కొంతమంది ఏమంటే సాఫ్ట్వేర్, లేదంటే కొంతమంది నేను గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతానని, కొంతమంది లేదు హైయర్ స్టడీస్ చేస్తానని, అలా ఏంటంటే టైం అనేది వేస్ట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఏంటంటే ఫస్ట్ డిసైడ్ అవ్వండి. అంటే బిఫోర్ యూ స్టార్ట్ అప్లయింగ్ ఆర్ ప్రిపేరింగ్, టేక్ టైమ్ టు డిసైడ్ యువర్ డైరెక్షన్. దట్స్ యువర్ ఫౌండేషన్ స్టెప్. ఇది ఫౌండేషన్ స్టెప్ అన్నది. ఏ కెరియర్ సపోజ్ ఏ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత నువ్వు ముందుగానే నువ్వు అది డిసైడ్ అవ్వాలి, నేను ఈ పాత్రలో వెళ్ళాలి అనుకుంటున్నాను అని. అంటే సపోజ్ అనుకోవచ్చు అంటే బయట సిచ్యువేషన్స్ అవన్నీ కూడా మనని ఆలోచించేంత స్కోప్ ఉండనివ్వకుండా చేయొచ్చు. బట్ మనం థింక్ చేసి మనం నేర్చుకోవాలన్నమాట. తర్వాత ఎందుకంటే ఒకసారి నువ్వు వన్స్ యూ గోల్ ఈస్ క్లియర్, యూ పాత్ బికమ్ సింపుల్. నీ గోల్ క్లియర్గా ఉంటే నీ పాత్ కూడా సింపుల్గా ఉంటుంది అన్నమాట. త్వరగా జాబ్ అనేది క్రాక్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ.